అయోధ్యలో శ్రీరాముని మందిరాన్ని ఈ రోజు ప్రారంభించబోతున్నారు. అక్కడ ప్రాణ ప్రతిష్టను చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర భద్రాద్రి అలాగే ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచినటువంటి ఒంటిమిట్ట ఆలయంలో మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే ఇక్కడ ఒంటిమిట్టలో ఈ రోజు ఉదయం నుంచే కూడా భక్తులందరూ కూడా దర్శనానికి వచ్చారు. అలాగే తీర్థ ప్రసాదాలు అలాగే భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అయోధ్యలో రామ మందిరం నిర్మాణ నేపథ్యంలోనే ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి భక్తులందరూ హిందూ భక్తులు అలా అందరూ కూడా ఈ రోజు ఒంటిమిట్టలో ఉన్నటువంటి కోదండ రాముడిని దర్శించుకునేందుకు కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికీ సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ ఎల్ఈడి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రామ మందిర నిర్మాణాన్ని ఖచ్చితంగా 12 గంటల సమయంలో ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ ఎల్ఈడిలో ఆ దృశ్యాలన్నిటి కూడా ఇక్కడ చూసేటువంటి ఏర్పాట్లను టీటీడీ అయితే చేసింది. మరికొన్ని గంటల్లో మరికొన్ని నిమిషాల్లోనే ఈ రామ మందిర నిర్మాణం అయితే దానికి సంబంధించినటువంటి క్రతువు అలాగే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ప్రాణ ప్రతిష్టకు అలాగే బలరాముడిని ప్రాణ ప్రతిష్ట చేసిన సమయంలో అందరూ కూడా తిలకించాలని చెప్పి కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ఏర్పాట్లను చేశారు. ఎక్కడ ఉన్నటువంటి ఎల్ఈడి ద్వారా లైవ్ ను ప్రత్యక్షంగా చూసే ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం ఒకసారి భక్తులను చూద్దాం. ఇక్కడ తీర్థ ప్రసారాలు తీసుకుంటున్నారు. ఒకసారి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు అయోధ్యలో రాముడి టెంపుల్ సంబంధించి మనం అన్న టెంపుల్ అయోధ్యలో టెంపుల్ నిర్మాణం అవుతుంది. ఎలా ఉంది ఫీలింగ్ ఏంటి? ఓకే అన్న మీరేం చెప్తారు? అయోధ్యలో రాముడి టెంపుల్ ఈ రోజు 500 సంవత్సరాల తర్వాత అక్కడ నిర్మాణం అయింది, అలాగే ప్రారంభిస్తా ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఇది హిందుత్వం అంతా గర్వించదగాల్సిన విషయం. హిందువులంతా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను ఇండియాలో ఈ సమయంలో నేను ఉన్నాను. ఓకే, ఇది వచ్చేసి 3వ అయోధ్యగా చెప్తారు దేశవ్యాప్తంగా ఒంటిమిట్టను. ఇక్కడ మీరు దర్శనం చేసుకున్నారు, ఇక్కడ ఎలా ఉంది ఫీలింగ్ మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అయితే మనతో మరో భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి ఎలా ఉంది ఇక్కడ? నేను ఒక హిందువుగా ఈ రోజు భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. ఎందువలనంటే 500 సంవత్సరాల కిందట ఆ రోజు బాబర్ చేసిన పనికి మనం 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. నిజమైన స్వాతంత్రం ఈ రోజు వచ్చింది హిందువులకు. ఎందుకంటే ఈ రోజు మనం గర్వంగా 140 కోట్ల మంది గర్వించదగిన రోజు. ఈ రోజు రామ జన్మభూమి ఆడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందంటే మనమందరము ఎంతో ఎంతో సంతోషంగా ఉన్నాము. నిన్న కూడా కడపలో భారీ బహిరంగ సభ ఉదయం నుంచి సాయంత్రం వరకు మహా ర్యాలీ జరిగింది. ఈ రోజు మేమే కాదు, రేపు మన రాబోయే తరం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ హిందూ అంటే ఇలా ఉండాలా, మనం పుడితే హిందువుగా పుట్టాలా అనే గర్విస్తున్నాము. మీరు మీ జీటీ ఛానల్ కూడా కృతజ్ఞతలు మీరు వచ్చినందుకు. అయితే మనతో ఇంకా కొంచెం మంది భక్తులు అందరూ కూడా ప్రసాదాల కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అయితే వాళ్ళతో కూడా కొంతమంది మాట్లాడారు. ఎలా ఉంది ఫీలింగ్? అయోధ్యలో ఈ రోజు రాముడి మందిరం నిర్మాణం అవుతుంది, ప్రారంభం అవుతుంది. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఏం చెప్తారు? ఇట్లాంటి రోజు చాలా గొప్ప రోజు. శ్రీరాముడికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయటం ఈ రోజు ప్రతి ఒక్కరూ వెళ్ళి ఓకే ఓకే అయితే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. 500 సంవత్సరాల తర్వాత ఈ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కూడా అందరూ చెప్తా ఉన్నారు. మరి కొన్ని క్షణాల్లోనే రామ మందిరాల్లో రామ ప్రాణ ప్రతిష్టను బాలరాముడి ప్రాణ ప్రతిష్టను కూడా అక్కడ చేయబోతున్నారు. అయితే ఇప్పటికి సంబంధించినటువంటి కడప జిల్లాలో కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరూ చూసి తిలకించాలని చెప్పి కూడా చూస్తున్నారు. అయితే 3వ అయోధ్యగా ఒంటిమిట్టను అయితే అందరూ చెప్తూ ఉంటారు. ఇది ఆంధ్ర అయోధ్యగా కూడా పిలువబడుతుంది. ఉదయం నుంచి కూడా కోదండ రాముడికి అభిషేకాలు అలాగే పూజలు ప్రత్యేకంగా చేస్తున్నారు. ఓ ఏకశిలా నగరంగా కూడా ఒంటిమిట్టకు పేరుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి అయితే మాత్రం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి.